నీతి శాస్త్రం చాలా గొప్పది. కానీ, ఈ నీతి శాస్త్రం రాయటానికి వెనక స్టోరీ మీకు తెలుసా? ఇది మనుషులు రాసింది కాదు. ఏకంగా బ్రహ్మే రాసింది. ఒకప్పుడు కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచేది కాబట్టి, అసలు నీతి శాస్త్రంతో పనే ఉండేది కాదు. కానీ, యుగాలు మారుతూ ఉంటే నువ్వు, నేను, నాది, నీది అనే స్వార్థం పెరిగిపోయింది. దాంతో భూలోకంలో ధర్మం తగ్గిపోయి అధర్మం రాజ్యమేలడం మొదలైంది. అప్పుడు ఇంద్రుడు, దేవతలు అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి, మీరే ఎలాగైనా ఏదో ఒకటి చేసి భూలోకాన్ని మంచిగా చేయండి అని అన్నారట. అప్పుడు బ్రహ్మ నవ్వి, సరే మీరు 3 రోజుల తర్వాత రండి అని చెప్పాడు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఇంద్రుడు, దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళితే బ్రహ్మ 1,00,000 శ్లోకాలు ఉన్న నీతి శాస్త్రాన్ని ఇంద్రుడికి అందించి, ఇందులో ప్రతి విషయం గురించి, ధర్మం, అధర్మం గురించి, నీతి గురించి, శిక్షల గురించి, తప్పు చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి, సత్యం, ఇలా ఎన్నో విషయాల గురించి నేను మొత్తం క్లియర్‌గా రాశాను అని చెప్పి ఆ నీతి శాస్త్రాన్ని ఇంద్రుడికిచ్చాడు. 1,00,000 అధ్యాయాలుగా బ్రహ్మ రాసిన నీతి శాస్త్రాన్ని శంకరుడు 10,000 అధ్యాయాలకి కుదించాడు. అలా మెల్లమెల్లగా లోకాలు మారుతూ భూలోకానికి వచ్చేసరికి 1000 అధ్యాయాల నీతి శాస్త్రంగా అది మనకు అందించబడింది. అప్పుడు దేవతలందరూ కలిసి విరజుడు అనే రాజుని సృష్టించి, ఆ నీతి శాస్త్రం పద్ధతిలోనే నువ్వు ప్రజలని పాలించు అని చెప్పారు. అలా అప్పటి నుండి మంచి, చెడు, ధర్మం, అధర్మం, అధర్మం చేస్తే మనకి శిక్ష పడటం ఇవన్నీ మొదలయ్యాయి. మరి ఆ నీతి శాస్త్రంలో ఏం రాసుంది? అసలు ఆ నీతి శాస్త్రం వల్ల మనకేమన్నా ఉపయోగం ఉందా? తెలుసుకోవాలి అంటే ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన నీతి శాస్త్రాన్ని వినాలి. అందుకే వెంటనే లిపి ఎపిక్స్‌లో లాగిన్ అవ్వండి. శాంతి పర్వంలో భీష్ముడు చెప్పే ఈ అద్భుతమైన శాస్త్రం గురించి వినండి.